అత్తమ్మా ఎందుకు పిలిచినావు? ఎందుకో పిలిచినావు అంటే ఏందల్లుడు నా బిడ్డ బతుకు నాశనం అవుతుంది. ఏమైంది అత్తమ్మా? ఏమైందంటే ఏంది, మీ చెల్లెపోయింది గంత ఘనంగా చేసిరు, గంత బంగారం పెట్టిరు, గంత అరకట్నం పోసిరు, మళ్ళీ ఈ భూమి రాసిస్తానని మీ అవ్వ మాటిస్తుంది. అది ఎట్లా ఓ అర్థమవుతుంది అల్లుడు? నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని సాధిస్తావు ఆయన నువ్వు నడు ఇంటికి లోపలికి. ఏం కూర అండి? చికెన్ దే బిడ్డ కోసం. ఓ నేను వచ్చిన కానీ ఒక్కనాడే చికెన్ మటన్ అనలే, కానీ మీ ఆడబిడ్డ వచ్చింది కదా, ఇక కమ్మగా చికెన్ మటన్ తెచ్చి మంచిగా గోలిచ్చి పెడతాయి. ఒక్కనాడన్న ధైర్యం రాదు ఓ పావు కిలో తెచ్చి అండి పెడదాం ఎవరాలు వచ్చింది అని. ఇంత పాపమాయే నా ఇంటికి వస్తే అండి పెట్టనా నేను? కోళ్ళ పోసి అండి పెట్టి తిన్న రోజులు లేవాయే అండి పెడితే. ఏమైనా పిసినార్తా అని చెప్తుంది మీ అత్త. ఆయన కాయ మంచిగా తింటది, నేను తినదా అని ఏం లేదు, తినేంత రోలుకు రోలు ఉందా? ఆయన బిడ్డ నేను వచ్చి గిన్ని రోజులే మీ అత్త పావు కిలో మటన్ తెచ్చండి వేయలే నాకు. మీ ఆడబిడ్డ నిన్న వచ్చిందేమో ఇలా పోయి కుంటుకుంటా పోయి 2 కిలో మటన్ తెచ్చింది, కమ్మగా ఆడుతుందాగో చూసినావా? మనం అంటే అస్సలు లేదు. మనం అంటే పనికిరా ఆమెకు. ఆమె ఇప్పుడు మసాలా వేసి అండినట్టున్నది, కమ్మగా ఆసన వస్తుంది. స్వప్న బుజ్జావా విజా మటన్ కూర అయిందారా? అయిందత్తమ్మా, ఇప్పుడే మసాలా వేసిన. అయ్యో ఆగరాదు వదినే, కుండలు ఉన్నది మిండెడు పానం అన్నట్టు నీ పానం అంతా మటన్ కూర వేరే ఉన్నట్టున్నది కదా బుజ్జి. ఇంత కూర పులుసు తీసి పొయ్యి మించాలు దింపి ఆ పొయ్యి కిందనే పోయి జిట్టన్న పోతుంది. అయ్యో అయ్యో గట్ల చూస్తానవేంటి వదినే, కూర వాసన మసాలా మంచిగా వేసుట్ట ఆసన మంచిగా వచ్చింది, ఆడకట్ట అంతా వస్తుంది. అందరి జిట్టు కళ్ళు పాడైనాయి, కళ్ళు మంచిగా కావు కదా, పొద్దుటి నుంచే గంజకేసినట్టుగా చూస్తానాయి. అందుకే జిట్టు దింపేయమంటానా, చూసుకున్నా కూర తింటే కడుపు నొత్తది కదా. మనం తిన్నాక ఏటైనా పోవుడు సరేనా వదినే? బుజ్జి తమ్మునికి రాత్రి ఫోన్ చేతివి, మరి ఆడు అత్తాండా ఏడు దాకా వచ్చిండే? ఫోన్ ఇప్పుడే వేసింది, ఆడు దగ్గర దాకా వచ్చిండట. వచ్చిండా? ఆడు అత్తాడు సరే గాని మరి అన్నత్తలేడు కదా ఎట్లా? అయ్యో అన్నదో కథ కాదే బిడ్డ, ఆ పేపర్లు సంతకాలు పెట్టించడానికి హైదరాబాద్ పోయింది కదా, ఆ సార్ ఇక్కడ లేడాట. ఆయన ఎటో హైదరాబాద్ కో అటేటో ఆంధ్రానో ఎటో తిరగవేయండట. ఆయన వచ్చేదాకా వారు రాడు గాని వాళ్ళు లేకుంటే ఏంది బిడ్డ, మనం పోయేద్దాం. నువ్వు వచ్చినావు కదా, నువ్వు ఉన్నావు, ఇక అత్తమ్మ ఉండే వదిన ఉండే, పోయేద్దాం తి. మా ఇంటికాడ తిన్నావో లేదో మటన్ కూర చికెన్ కూర, ఈడికి వచ్చినాక తింటున్నావు అదని. వచ్చింది కదా వీడు. మంచిగున్నారా? చెప్పడు తయారు కాపోరా మంచి చెడ్డ తర్వాత గాని. అగో నేను తయారయ్యి అక్క, నేను తయారైనట్టు కనబడతలేనా అని గట్ల మాట్లాడితేందమ్మా, నా తమ్ముడు హీరో లెక్కున్నాడు. మంచిగా ఉన్నాడు ఆ షిప్ రెంటికలు పెట్టుకొని, అన్న ఎత్తన చూసుకోపోరా. అరే అట్లనే నా ఫోన్ కూడా తీసుకొని రారా. సరే అక్క. చూసినావా వాడు తయారైండు హీరోలు ఎక్కున్నాడు, అలా ఇంటికాడ చూడు ఎట్టున్నాడు చిప్పిరి. బస్సులు అత్తే ఎవరు అయినా అట్లనే అవుతాయి, ఇంట్లో నియ్యలు వేసినాయి కదనే అని అంటాను. సరే రారా తొందర. ఏమైంది అత్తనవా? చెప్పులాడు పెట్టినమ్మా వదినే పా పోదాం. మేమెందుకో వదిలే, మీరు పోయిరాపోరు ఇంకేంది. అయ్యో గట్ట అంటే ఏంది వదినే, ఆడ సీట్లు అన్ని జిలేబీ అవ్వొట్టి పెడతారు, తిందాం పా. వచ్చినాక ఈడ మటన్ కూరతో మంచిగా తిందాం, పోదాం పా, పొద్దు పోతాంది. ఏమద్దు పో, మళ్ళీ అడిగి అయినాక
ఇన్ని లక్షలు పోసింది 6 లక్షలు పోసింది గాడ కూడా చెప్పాలా అని అంటావు మరి. ఏందమ్మా ఎప్పుడు అత్తమ్మకు మీ ఇద్దరికి ఎప్పుడు లొల్లేనా అని? అయ్యో ఏదో ఉత్తగాన తీరాదు పోదాంపా. అనుకోక అత్తమ్మ 8 లక్షలు. అయ్యో నువ్వే మాటికి ఎత్తేసుకుంటావు కాదు వదినే. ఎవరన్నా అన్నారా నిన్ను? ఊకే నేను పోసిన కట్నం అని బాగా అంటాను. ఏ పాట పోసినావు వదినే? 8 లక్షలు. ఆ 8 లక్షలు కూడా నీ బిడ్డ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటివి. ఏపో అంటే నా కొడుకేమన్నా వస్తుందా? మీ దగ్గరనే ఉంటుందా ముళ్ళే? ఏందో నువ్వు అయినా గాముచ్చట్లు ఎందుకు తీస్తావు? తీ గాడ పేన సందానా ముత్తతో తిన్నావా? అక్కడ సీటు ముక్కు ఇస్తారు తిందాం సపడే కద్దాం. ఇంకేంది అట్లా ఉచ్చిలు పడబడితే మంచి పని అయింది. 8 లక్షలు నా బిడ్డ పేరు ఫిక్స్ చేసిన, లేకపోతే మీ చేతికి ఇస్తారా అయిపో. అయ్యో అనేది ఉంటేనే గాడ జాగ సంపాదించినా, ఈ ఇల్లు కట్టినా, ఆడ పొలం ఉన్నదా, ఆడ జాగ ఉన్నదా? అయ్యో ఇక నువ్వు గానికి 8 లక్షలు పోసి కట్టడా? బిడ్డకే లేదా 10 లక్షలు? నాలుగురికి లేదా భూమి జాగా? ఇక నువ్వు ఇచ్చే కట్నం పైసలకు ఆశపడి ఉంటారా మేము? అయ్యో ఈ పోంగ కూడా ఏం లొల్లే ఏమో ఎటు పోదామన్నా కానీ ఏదో ఒక లొల్లి స్టార్ట్ చేస్తారు. నేను రాక పిలిచి మళ్ళీ అయ్యో అమ్మ ఎటున్నా పోదామంటే చాలు ఏమో గిట్ల లొల్లి పెట్టుకుంటేనేమే టైం అవుతుంది పారి. బుజ్జి ఇల్లుకు తాళమే కుక్కలు దొర ఇక్క మంచి తాళం వేసి అసలే 2 కిలో కూర. అత్తమ్మ మా అమ్మ గట్టినంటుందా మనం పోదాం కానీ? పాలుడా దా బిడ్డ దావేదా చెయ్యి వాళ్ళు పోతారయ్యి. తాళం మంచిగా బిడ్డ అసలు ఇంట్లో 2 కిలో కూర ఉన్నది. కుక్కలు తినిపోతాయేమో. చూసినావా అనే ఇవే మాట గాని 2 కిలోల కూర కుక్క తింటదా అనే? అయినా కుక్క తిన్నా కూడా దాని బొత్త పోసి అందుకెళ్ళి మటన్ తినే బ్రకం మీ అత్త. ఆమె కళ్ళు జిట్టి కళ్ళు 2 గంటల కూర ఎక్కువై అప్పటికి. మా ఎత్త గాని గామెతో నీకెందుకు? ఆమె గురించి తెలుసు కదా, ఏమో షేర్కు సవషేర్ అన్నట్టు ఊక కొలుచుకుంటూ పిచ్చిదానా ఊకో ఆమె సాగనిత్తందా అని. అరే పేనకాడ పిల్ల ఎర్ర గనబడ్డ పోలే సరే అని తలకాయ ఊపకు. ఇంటికి వచ్చినాక ఆలోచించుకొని చెప్పుదాం. అత్తాను రావాదినే అత్తున్నావాదనే దా 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 బిడ్డప్ప రారా. ఎప్పుడో తయారైతే ఇప్పుడు పోదామంటాన్ని కాలి కడుపుతుంది తీసుకుపోతుంది మీ అత్త. చూసినావా గంత రూపాయలు ఉండి కూరడు ఏం చేస్తాండి ఇంట్లో? అరే బన్నీ అమ్మా ఏం చేస్తానవురా? ఏం లేదమ్మా. ఇలా కూర్చో. మొన్న పిల్లని చూసత్తివి. ఆ పిల్ల అక్కకు నచ్చింది, నాకు నచ్చింది. ఫోటో చూపిస్తే అన్న కూడా మంచిగానే ఉన్నది అన్నాడు. ఆ పిల్లని చూస్తే మన ఇంట్లో కలిసినట్టు ఉంటది. మరి నీకు నచ్చిందా? సరే అమ్మా మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అగో లగ్గం చేసుకునేది నేనా నువ్వారా? నచ్చిందా లేదా చెప్పండి. మీకు నచ్చితే నాకు నచ్చిందా అనబడుతుంది. సరే అమ్మా నాకు నచ్చింది. మరి మాట్లాడమంటారు పెద్ద వస్తుంది. సరే మాట్లాడండి. ఏంటి బన్నీ మంచిగా సిటీలో ఉండి గంత మంచి నౌకరు చేస్తావు, ఇంకా ఏం లేని పిల్లని ఎట్లా చేసుకుంటావు నువ్వు? గంత తక్కువ కట్నం పోతారట. నాకైతే నచ్చలే. కట్నం ఏమున్నది వదినే? పిల్ల మంచిగా లేదా మన ఇంట్లో కలిసినట్టున్నది. కట్నం పోతే రేపటి వాళ్ళు ఎత్తేస్తారు నీ లెక్క. అగ్గా ఇప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడు గట్లా మాట్లాడపోతుంది. 15 లక్షలు 16 లక్షలు మాట్లాడుతుంది. లాస్ట్ కు 8 లక్షల కూడా బేరం చేయ. అగో బేరం అంటే ఏంది? బేరం బేరం కాకపోతే ఏంది? నీ కొడుకుని అమ్ముకున్నావు, నేను కొనుక్కున్న 8 లక్షలు పెట్టి. రాదే అమ్మా నువ్వు కోయే నువ్వే ఉడుకుడుకుడుకుడు గిన్ని కట్టలు తెచ్చిన 8 లక్షలు. అది వెనకచ్చి వచ్చింది ఇంకెక్కువ లేదా? 15 లక్షలు 12 లక్షలు తీసుకురావాలి. అయ్యో వదినే కట్నం ఏమున్నది? ఆ పిల్ల మన ఇంట్లో కలిసినట్టు ఉంటదని తక్కువ కట్నానికి ఒప్పుకున్నావు. అంటే నా బిడ్డ కలిసినట్టు లేదా? అంటే కలవంద నీ కొడుకుతో సంసారం చేయించినావు ఇన్ని రోజులు. జంగల్లోకి ఎట్లా వచ్చిందా నా బిడ్డ? ఎందుకు వదినే ఏళ్ళకెత్తా కాలుకెత్తా మెడకెత్తావు? ఏందో ఇరికనియో కొరకనియో. నీ మాటలు ఏం మాటలో ఏమో. ఇప్పుడు నువ్వేంటి కదా ఆ పిల్ల కలిసినట్టుందంటే ఈ పిల్ల కలవనట్టేగా. అందరు ఒక్క ఎక్కుంటారా? నువ్వంటే ఇంత సంపాదించి కట్టలు పెట్టుకున్నావు, వాళ్ళంటే లేనోళ్ళు. కొంచెం చూడాలి కదా వెనక ముందైనా. వాళ్ళకి నచ్చిందంటాడు చేసుకొని, పెద్దోడికి నచ్చిందన్నాడు, పెద్దోడు ఎంత అడుగుతా కంటే చేసుకున్నారు. నాదే ఉన్నది 7 ఎకరా అవుతుంది కాబట్టి ఎక్కువ కట్నం తీసుకురావాలి. అయినే ఇగో అత్తమ్మ మాకు ఇల్లు లేదా జాగా లేదా? మాకేం తక్కువైంది? వదన తెచ్చుకున్నది, వదన పేరు మీద ఫిక్స్ చేసుకున్నది. ఇప్పుడు అది తెచ్చుకుంటది, దాని పేరు మీద ఫిక్స్ చేసుకుంటది. గట్ట కాదు అల్లుడు,
మీ అన్న నా బిడ్డను మెచ్చి నా ఇల్లు చుట్టూ 10 సార్లు తిరిగిండు. అప్పుడు 8 లక్షలు పోసిన. నేను అనుకుంటే అసలు రూపాయి కూడా పోయొద్దు, కానీ పోనీ అని పోసిన నా బిడ్డకే కదా అని. నువ్వు ఇంకెక్కువ చేసుకోవా? నువ్వు చేసేది నౌకరీ. ఇక అల్లుడు, నువ్వు నా చిన్నాలుని కాబట్టి నీ మంచి కోరి నేను చెప్పిన. ఇక మీ అవ్వ మాట అంటే మీ అవ్వ మాట ఇన్ని చేసుకోపోయి నీకే అరకట్నం వస్తే నాకు మంచిగానే కదా అల్లుడు. అరే ఆమె మాటలు ఏం పట్టించుకోకురా. రేపు ఆ నడవ పెద్ద మనిషితో మాట్లాడి లగ్గం పెట్టుకుందాం, సరేనా? సరమ్మా. నీకైతే ఇష్టమే కదా పిల్ల? సరమ్మా, నాకు ఇష్టమే. మీరు మర్చుకుంటే అయిపోతుంది. అమ్మా ఇప్పుడు అవుతుంటాం. మంచిన్నారా? మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్నానే. రాధిక నీళ్ళు తీసుకురావే, బుజ్జి వచ్చింది. బాగున్నారా? ఇప్పుడే వచ్చిరా? అల్లుడు ఏం చేస్తాడు బిడ్డ? అమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం కదనే, అయితే ఇంజనీర్ని తీసుకొచ్చి ప్లాన్ గీపిస్తాడట. అట్లనే మున్సిపల్ ఆఫీస్కి పోయి పర్మిషన్ తీసుకొస్తాను వేయండి ఆయన. బుజ్జి మరి ఇల్లుకి ఎప్పుడు ముగ్గు పోతుర్రే? అయితే అయ్యారిని అడిగితే ఇప్పుడు మంచిగా లేదటనే, ఇంకొక 15 రోజుల తర్వాత మా పేర్ల మీద మంచిగా ఉందట, అప్పుడు వేద్దాం అన్నాడు. సరే అమ్మ అడుగుతున్నాని ఏమనుకోకే, కానీ నా పెళ్ళప్పుడు నాకు భూమి రాసిస్తా అన్నారు కదా, అది ఇప్పుడు నాది నాకు ఇచ్చిర్రు అనుకో, నాకు ఇల్లుకు పని చేస్తుంది. మీ అల్లుడు అడుగుమన్నాడు. అవును బిడ్డ, నీ లగ్గంలో నీకు భూమి రాసిస్తాను ఒప్పుకున్నాం కదా, రాసిత్తంతే బిడ్డ. నీ ఒప్పుకున్నది నేను నీకు అప్ప చెప్తావు. అన్న తమ్ముడు వేర్రే ఉన్నట్టున్నారు. అరే పెద్దోడా సీనా, చెల్లి వచ్చింది కాదురా? నేను అప్పుడే వచ్చినా అని తెలిసి కూడా వస్తలేరు కదా. అవరే బండి, నీ కొత్తగా పెళ్ళి అయింది, అప్పుడే అక్కని మర్చిపోయినావారా? అదేం లేదక్క, అన్న పేపర్లు చూడమని అంటాను, అదే పనులు ఉన్నక్క. మంచిగా ఉన్నావా అక్క? మంచిగానే ఉన్నా. మేలు పంపించేది ఉండేనే, ఆ పేపర్లు వాళ్ళ మేలు పెట్టమంటున్నా. సరే అమ్మా, మరి ముగ్గు ఏమేం పడితే? అదా బిడ్డ, నవధాన్యాలు, ఇంత ఏంటి గవ్వ, పోటీ, బంగారం అని ఇది అని. ఇప్పుడు మళ్ళీ కడప కూడా పెడతారాయే, ముగ్గు పోసరైనాక కడప పెట్టుడేనాయే. ఇక అయ్యగారిని అడిగి మరి ఏంటి ఏంది అనేది అన్ని తెలుసుకోవాలి. ఏగిరిత పడకూడదు చెప్పనా, అర్థమవుతుందా? అంటే ఇవన్నీ చెప్తేనే నువ్వు రావాయమ్మా, అక్కడ నాకు ఏం తెలుసు, నువ్వు 2 రోజులు ముందే రావాలి. సరే బిడ్డ అత్తగాని చెప్తానా, నేనేమన్నా ముట్టేదన్నా పట్టేదన్నా బిడ్డ, దూరం ఉండేది చెప్తుందాని పని. సరే మీ ఆడబిడ్డలకి ఇట్లా విలువ, అత్తము మీ అత్తకి ఎవరన్నా దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకో. మొదలు వాళ్ళ చుట్టాల తర్వాతనే మేము, అర్థమవుతుందా? సరే. మా చిన్నల్లుని పెద్దల్లుని రమ్మంటి మరి అత్తారా? అరే అత్తమ్మ ఎందుకు సైగ చేసింది ఎవరు పక్కకు రమ్మని? ఏమో అన్న, నాకు కూడా తెలియదు. ఫోన్ అయితే పోదాంపా. రాండి అల్లుడు. అత్తమ్మ ఎందుకు పిలిచినావు? ఎందుకో పిలిచినావంట ఏంది అల్లుడు? నా బిడ్డ బతుకు నాశనం అవుతుందిరా. ఏమైంది అత్తమ్మ? ఏమైందంటే ఏంది, మీ చెల్లెపోయింది గంత ఘనంగా చేసిర్రు, గంత బంగారం పెట్టిరు, గంత అరకట్నం పోసిర్రు, మళ్ళీ ఈ భూమి రాసిస్తానని మీ అవ్వ మాటిస్తుంది. అది ఎట్లా ఓ అర్థమవుతుంది అల్లుడు? నా అల్లుని కంటే బన్నీ నా అల్లుని కంటే అక్కడ భూమి ఉన్న జాగున్నది, ఆయన ఎట్లయినా బతికి బయట పడచ్చు. కానీ నిన్ను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. నా బిడ్డ ఈ బిడ్డ నా బిడ్డే, నాకు ఒక బిడ్డ కాదు, నాకు 2 బిడ్డలు అనుకుంటా. మీరిద్దరు మంచిగుంటేనే కదా నాకు మంచిగా. ఈ ఉన్న భూమి మీ చెల్లె పేరున రాస్తే మీ బతుకులు ఏమైతే నాకు అది తలుచుకుంటే భయం అవుతుంది. ఇంకా పుట్టబోయి ఉన్నారు, పెరగబోయి ఉన్నారు, ఇది ఏంది? మీ అవి ఎట్లా ఒప్పుకుంటారు ఈ భూమి రాసిస్తాను మీ చెల్లెకు? ఈ పద్ధతేనా? ఇక్కడ ఆడబిడ్డలకు భూమి జాగాలు ఇస్తారా? 2 కొడుకులు ఉన్నాయో చెట్లు, ఇది ఏం పద్ధతి మీ అవది? నాకైతే మనసున పడతలేదు. ఈ భూమి నా బిడ్డ పెరిగిన రాసి ఇవ్వాలన్న కానించి మనసున పడతలేదు. నాకైతే మిమ్మల్ని ఇద్దరు చూస్తే బాధ అనిపిస్తుంది. నాకు కొడుకులు అయితేంది, అల్లుండ్రు అయితేంది, ఏం చేసుడో ఏమో. కంత మంచిగా ఘనంగా పెళ్లి చేసింది మీ చెల్లెకు, ఇంకా భూమి కావాలా మీ చెల్లెకు? అత్తమ్మ ముచ్చట మా అమ్మతో ఏమీ అనరాదు.
నువ్వే కొంచెం ముందరవాడి చేయరాదు. గదే అల్లుడు మీ అవ్వన్నగా నాకు వెంటనే అనబుద్ధి అయింది. కానీ నేనెట్టానాలే మీ మనసులో ఏముందో నేను తెలుసుకోలే కదా, అందుకని అనలే. ఇప్పుడు ఈ ముచ్చట నాకు చెప్పిరు కదా, ఇక నేను చూసుకుంటా. ఇన్ని లక్షల భూమి ఎట్లా పోతుంది, నేను ఎట్లా ఊకుంటా? అస్సలే ఊకోను. మీ ఇద్దరికి దగ్గర చేస్తుందాన్ని. నాకు ఈ మాత్రం బలం ఇచ్చిరుగా బిడ్డ, నాకు చాలు. ఇక నేను చూసుకుంటా, మీరేం బాధపడకూడదు. ఈ భూమి మాత్రం మీ ఇద్దరు పేరు వినేటట్టు చెప్తా. అమ్మా, ఇంత భూమి బిడ్డకు కట్టబెడదామని చూస్తున్నావా అమ్మా? అబ్బో, నేనెట్లా పోనిస్తా? అస్సలు పోని ఈ భూమిని. నా అల్లుండకే దక్కాలి ఈ భూమి. అమ్మా, ఎంత హుషారున్నది. అమాయకురాలు మాట్లాడుతుంది కొడుకుల ముందు, కానీ బాగా హుషారున్నది అమ్మ. అస్సలు పోని ఈ భూమిని. బుజ్జి, ఇంకో ముద్ద డబ్బు వేసుకో బిడ్డ. ఇంకా కొంచెం కూర వేసుకో బిడ్డ. అమ్మా అమ్మా ఏంద్రా? మా అత్తమ్మ మాట్లాడదు. మీ అత్తమ్మేంద్రా మాట్లాడేది? నువ్వు మాట్లాడు. నేనే అంటన్నా, నీ బిడ్డకు మంచిగా బంగారం పెట్టినావు, అరకట్నం పోసినావు, అయిపోవడంగా పెళ్లి చేసినావు కదా, ఆ భూమి ఇచ్చుడు ఎందుకని అన్నా. అగో అద్దనికి నువ్వెవరు? నీకేం అవసరం? వాళ్ళెవరా అంటే పిల్లల నుంచి అత్త కదా. అగో అత్త అయితేంద్రా? నీ అత్త సంపాదించిన భూమా లేకపోతే నువ్వు కట్టని సంపాదించేసిన భూమా? నా మొగడు సంపాదించిన భూమిరా. మీ ముగ్గురికి 3 వారాలు పెట్టమన్నాడు. దానికి ఇచ్చే భూమి దానికి ఇచ్చుడే. ఎట్లా ఇస్తే అప్పుడు అంటే 30,000 40,000 ఉన్నది, ఇప్పుడు 40 లక్షలు ఉన్నది. ఇప్పుడు 40 లక్షలు ఇవ్వడా ఇక దానికి? అరే నీకు తలకాయ పని చేస్తాను అలే సీనా. పైస కోసం పీ తింటావురా మంది మాటలు పట్టుకొని. పొల్లొక్క నాగం చేస్తావా పొలను? అంత కాదేవా, అప్పటి ధర 30,000 40,000 ఉండే. గదే కట్టిస్తా అంత తప్పించి ఇప్పుడు భూమి చేయడం అయితే నేను ఇయ్య. ఏందమ్మా అన్నను గంట కోపంగా చూస్తున్నావు? అన్న చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది. అక్కకు పెళ్లి చేసినప్పుడు పైసలు పోలేదా? ఇప్పుడు భూమి కూడా ఇస్తానంటున్నావు. ఇక నువ్వు సంపాదించింది ఏముందే? ఇప్పుడు మాకే ఉన్నది. మీ అత్త మాటలు పట్టుకొని మమ్మల్ని గింత కోసం పెడతాను కదా, నాశనం అవుతావురా. నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని సాధిస్తావా? నువ్వు నడు ఇంటికి నడు.